జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం మే 19వ తారీఖు నుంచి నవగ్రహాల్లో ప్రత్యేకమైన గ్రహాలు 2 గ్రహాలు అవి ఎప్పుడూ కూడా సమసప్తకాల్లోనే ఉంటాయి. అంటే ఒకదాని నుంచి ఒకటి సమసప్తకాల్లోనే ఉంటాయి, అంటే ఎదురుబెదురుగానే ఉంటాయి. ఆ 2 ప్లానెట్స్ ఏంటంటే రాహుదేవుడు మరియు కేతు భగవానుడు. వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు సమసప్తకాల్లోనే ఉంటారు, వక్రగతిలోనే ఉంటారు, ఎప్పుడు కూడా కాలచక్రంలో, కాలపురుషుడు కుండలిలో. ఇలాంటి వీళ్ళిద్దరూ ఇన్నాళ్ళు కూడా అంటే మే 18వ తారీఖు వరకు మీనరాశిలో మరియు కన్యా రాశిలో వాళ్ళ సంచారం సాగించారు. ఇప్పుడు దానికి తెరదింపుతున్నారు. వారి సంచారం, రాహు భగవానుడి సంచారం మీనరాశి నుంచి కుంభరాశిలోకి వస్తుంది మే నెల 19వ తారీఖు నుంచి. అలాగే కేతు భగవానుడు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి వెళ్తారు. వీళ్ళిద్దరూ ఎప్పుడు కూడా అపసవ్యంగానే వాళ్ళ పయనం జరుగుతూ ఉంటుంది. ద్వాదశ రాశులు వాళ్ళకి రాహుకేతువుల యొక్క ఇంపాక్ట్, కుంభరాశి మరియు సింహరాశిలో ఉన్న ఇంపాక్ట్ ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. ఇలా మనం చూడటానికి ముందు కొన్ని జనరల్ పాయింట్స్ మనం తెలుసుకుందాము. రాహుకేతువులు కుంభ మరియు సింహరాశుల సంచారము కొన్ని యూనిక్ పాయింట్స్, అంటే ఈ రాశి అని కాదు, ఆ రాశి అని కాదు, ఈ లగ్నం అని కాదు, ఆ లగ్నం అని కాదు, 27 నక్షత్రాల్లో అందరికీ కూడా యూనిక్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. యాక్చువల్గా కుంభరాశుల రాహు యొక్క సంచారము చాలా విశేషాంశాలతోటి, చాలా శుభత్వాన్ని ఇచ్చే పాయింట్. కాకపోతే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కేతు భగవానుడు సింహరాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనకి సహజ కాలపురుషుడు కుండలిలో పంచమ స్థానము చాలా వాటిని సూచిస్తుంది, మాసెస్ని కూడా సూచిస్తుంది, అంటే పబ్లిక్ని సూచిస్తుంది, పబ్లిక్ ప్లేసెస్, గవర్నమెంటు, ఇలాంటి వాటన్నిటిని కూడా సూచిస్తుంది మనకి సింహరాశి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అందరికీ అప్లికేబుల్ అయ్యే విషయము. ఈ అంటే వీళ్ళిద్దరూ 1.5 సంవత్సరం కాలం పాటు ఈ రాశుల్లోనే సంచారం చేస్తారు. వీలైనంత వరకు ఈ 1.5 సంవత్సరం కాలం పాటు ఎక్కడైతే బాగా గ్యాదరింగ్స్ ఉంటాయో, అంటే చాలా హ్యూజ్ క్రౌడ్, హ్యూజ్ పబ్లిక్ ఎక్కడైతే గ్యాదర్ అవుతుందో అలాంటి ప్లేసెస్కి వెళ్ళకుండా కొంత దూరంగా ఉండడం మంచిది. కొన్ని సమస్యలు అవి వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ముందే మనము మన జాగ్రత్తలో మనం ఉంటే కనుక అలాంటివి రాకుండా మనల్ని మనం నివారించుకోవచ్చు, అంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇది చాలా మంచి ట్రాన్సిట్ కూడా. సింహరాశిలో అంటే కేతు భగవానుడు ఏంటంటే జలతత్వ రాశుల్లో విపరీతంగా యాక్టివ్గా ఉంటాడు. ఆయన వృశ్చిక రాశిలో, మీన రాశిలో, కర్కాటక రాశిలో చాలా బాగా వర్క్ చేస్తారు. ఇది సింహరాశి అగ్నితత్వ రాశి అవ్వడం వల్ల ఆయన కూల్ స్థానాల్లో ఆయన ప్రశాంతంగా ఉండే కేతు భగవానుడు ఈ ఫైర్ స్థానంలోకి వచ్చేప్పటికీ కొంత కొన్ని చిన్న చిక్కులు పబ్లిక్ సంబంధించిన వాటిల్లో వచ్చే ఛాన్సెస్ ఉంది. అందువల్ల కొంత దూరంగా ఉండడము బెటరు. అలాగే వీలైనంత వరకు ఎక్కువగా భగవంతుడితోటి కనెక్ట్ అయి ఉండడానికి కనుక మనం ప్రయత్నిస్తూ ఉంటే, ఒకవేళ మనం అలాంటి వాటికి వెళ్ళాల్సి వచ్చినా కూడా భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడు. మీరు ఏదైనా ఇంపార్టెంట్ పనుల మీద వెళ్ళినప్పుడు ఆ ప్లేసెస్ బాగా క్రౌడీ ప్లేసెస్, సపోజ్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం చూస్తే ఎగ్జిబిషన్ వస్తుంది, ఎగ్జిబిషన్లో చాలా క్రౌడ్ ఉంటుంది. సో పిల్లలు గొడవ చేస్తారు తీసుకెళ్ళమని. మనమంటే అన్నీ నియంత్రించుకొని కూర్చుంటాం, కానీ పిల్లలకి మనం చెప్పలేం. కాబట్టి ఇలా ఏవైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు, అనుకోకుండా వెళ్ళాల్సి వస్తే కనుక, ఊరికి వెళ్ళాల్సి వచ్చినా, బయట ఊర్లకు వెళ్ళాల్సి వచ్చినా కూడా, ఈవెన్ ప్రయాణాల్లో కూడా, అంటే బయట ఊర్లకు వెళ్ళాల్సి వచ్చినా కూడా గణపతికి ప్రార్థించుకొని వెళ్ళడము, మళ్ళీ క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేట్టు మమ్మల్ని కరుణించి దీవించు స్వామి అని చెప్పి ఆ స్వామివారికి, గణపతికి దండం పెట్టుకోవడము. అలాగే దాంతోపాటు మీరు మీ ఇంటి దగ్గర ఉన్న మీ గ్రామదేవత మీకు తెలిసి ఉంటే కనుక గ్రామదేవతకి దండం పెట్టుకోండి. తల్లి, మేము ఇలా ఈ పని మీద ఊరికి వెళ్తున్నాము, మేము తిరిగి వచ్చే, మేము క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేట్టు మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి ఒక్క నమస్కారం చేసుకొని వెళ్తే, ఎప్పుడైనా సరే గ్రామదేవతని, కులదేవతల్ని మరియు ఇంటి ఇలవేల్పుల్ని మనం ఎప్పుడు పూజిస్తూ ఉండాలి. ఇది రైట్ టైం. అంటే ఇప్పుడు మామూలుగా మనం ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు, పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు దండం పెట్టుకొని వెళ్తే తల్లి మనల్ని చల్లగా తీసుకెళ్ళి వచ్చేట్టు మనల్ని అనుగ్రహిస్తుంది. దానితో పాటుగా
మామూలుగా కూడా కేతు భగవానుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల మన వంశపారంపర్యంగా మన ఇంట్లో జరుగుతున్న ఆచారాలు అంటే మన పెద్దలను అడిగి తెలుసుకొని వాళ్ళు ఏ దేవతల్ని పూజించేవాళ్ళు, ఎక్కడైనా ఏదైనా బ్రేక్ అయిందా అది తెలుసుకొని కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తే కనుక చాలా మంచిది. అసలు ఇలా ఏం మాకు తెలియదు అని అంటే గ్రామదేవతకి అలాగే ఇలవేలుపుకి ప్రతిరోజు కూడా దండం పెట్టుకోవడము వీలున్నప్పుడు. ఉదాహరణకి మీ ఇలవేలుపు సుబ్రహ్మణ్య స్వామి వారే అనుకోండి, ఉదాహరణకి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి వెళ్ళి రావడము. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కేతు భగవానుడు పంచమ స్థానంలో మంచి రిజల్ట్స్ మనందరికీ ఇవ్వాలంటే కనుక చాలా మంచి రిజల్ట్స్ ఆయన ఇవ్వగలుగుతాడు. కానీ దానికి మనము ఒక పిటిషన్ పెట్టుకోవాలి ఆయన దగ్గర. పిటిషన్ పెట్టుకుంటేనే దాన్ని ఆయన ఆమోదిస్తాడు. ఆయనకి పిటిషన్ మనం డైరెక్ట్గా ఇవ్వలేము. ఆయనకి పిటిషన్ ఇవ్వాలంటే మన ఇంటి గ్రామదేవతల్ని, మన ఇంటి ఇలవేల్పుని, అలాగే గణపతి స్వామి వారికి, కులదేవతకి దండం పెట్టుకోవడం వల్ల వీళ్ళకి ఏంటంటే కేతు భగవానుడు ఇలాంటి గాడ్స్ అందరినీ సూచిస్తాడు, ఆయన అప్పీజ్ అవుతాడు. అలాగే గణపతి కేతు భగవానుడికి అధిదైవం. సో మనకి ఎలాగైనా చెప్పక్కర్లేదు, ప్రతి పూజకి గణపతికి అగ్రతాంబూలం ఇస్తాం కాబట్టి గణపతి పూజ, గణపతి ప్రార్థన చేసుకుంటే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీకు ఎవరికైనా మీ గ్రామదేవత తెలియకపోతే ఇంటి దగ్గర ఏదో ఒక గ్రామదేవత ఆలయం అయితే ఖచ్చితంగా ఉంటుంది, అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోండి. తల్లి మా గ్రామదేవత ఎవరో మాకు తెలియదు, నువ్వే తెలిసేలాగా మాకు చెయ్యి. ఒకవేళ మాకు తెలియదు కాబట్టి మీరందరూ అక్క చెల్లెలే కాబట్టి నీకు నేను నమస్కరిస్తున్నాను, అలాగే నా నమస్కారము మా గ్రామదేవతకి చేరేట్టు నువ్వే మమ్మల్ని కరుణించు తల్లి అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకోవడము. వీలుంటే ఏమన్నా సుమంగళి ద్రవ్యాలు అమ్మవారికి సమర్పించి రావడం, ఇలాంటివన్నీ చేస్తే కేతు భగవానుడు చాలా అప్పీజ్ అవుతాడు, ఆయన చాలా ప్రసన్నతను పొందుతాడు. ఇప్పుడు కేతు భగవానుడి ప్రసన్నతను మనం తీసుకుంటే కనుక ఇది చాలా అంటే చాలా మంచి సమయము. కేతు భగవానుడు పంచమ స్థానంలో ఉంటూ మనకి అందించే బ్లెస్సింగ్స్ని మనం పరిపూర్తిగా తీసుకోవడానికి చాలా అంటే చాలా మంచి సమయము. ఈ సమయాన్ని మనం ఈ విధంగా సద్వినియోగం చేసుకుందాం. నేను ఇప్పుడు కేతు భగవానుడి యొక్క పరిహారం మాత్రమే చెప్పాను. ఎండ్లో రాహు భగవానుడికి సంబంధించిన పరిహారం ఏం చేసుకోవాలో మనం తెలుసుకుందాము. ఇప్పుడు మీ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము. కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి, కుంభరాశి కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి రాహుకేతువుల యొక్క ఫలితాలు. మీ రాశిలోనే వాళ్ళిద్దరి సంచారం జరుగుతుంది. మీకు సప్తమంలో కేతు భగవానుడు, అలాగే మీ రాశిలో రాహు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నారు. సో మీ రాశి ఆయనకు కూడా రాశి అయింది. కుంభరాశి శని భగవానుడు అలాగే రాహు భగవానుడు ఇద్దరు కూడా చక్కగా షేర్ చేసుకుంటూ ఉంటారు. కుంభరాశి కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళు ఆల్రెడీ ఏలినాడు శని చివరి ఫేస్లో కూడా ఉన్నారు. దానికి తోడు ఇప్పుడు రాహు భగవానుడు కుంభరాశిలోకి రావడం ఇది నిజంగా వరం అని చెప్పాలి కుంభరాశిలో పుట్టిన వాళ్ళందరికీ. మీరు కుంభరాశిలో పుట్టినా కుంభలగ్నంలో పుట్టినా, ఉదాహరణకి మీరు కుంభరాశిలో పుట్టారా కుంభలగ్నంలో కూడా పుట్టలా, కానీ మీరు మామూలుగా జనరల్గా ఈ వీడియో చూస్తున్నారు, మీకు కనుక తెలిసి ఉంటే మీకు వింశోత్తరి దశ, మీకు శనేశ్వరుడు దశ జరుగుతుంది, లేదా రాహు భగవానుడి దశ జరుగుతుంది, అప్పుడు కూడా మీకు ఈ ఫలితాల అప్లికేబిలిటీ ఉంటుంది. చాలా బాగుంటుంది మీకు. ఎందుకంటే ఈ రాష్ట్రాధిపతుల దశ ఎప్పుడైనా ఏ రాష్ట్రాధిపతి దశ జరుగుతుంటే వాళ్ళకి సంబంధించిన రాశులు యాక్టివ్లో ఉంటాయి. సో మీకు ఈ రెండు దశలు జరుగుతూ ఉంటే ద్విదశలు అంతర్దశలు జరుగుతున్నా మీకు బాగుంటుంది. సపోజ్ మీరు కుంభరాశి కుంభలగ్నంలోనే పుట్టి మీకు జరిగే దశ కూడా శని మహర్దశ రాహు మహర్దశలో ఉంటే అసలు ఎక్స్ట్రీమ్ గుడ్ రిజల్ట్స్ మీకు ఉన్నాయి. చాలా అంటే చాలా మంచి ఫలితాలని శని రాహులు ఇద్దరు కూడా కలిగిస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఏంటంటే ఫైనాన్షియల్గానే ఎక్కువ కలిగిస్తున్నారు, అలాగే కుటుంబంలో కలిగిస్తున్నారు. కానీ ఎక్కువగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చాలా బెనిఫిట్స్ని కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి ప్రసాదిస్తూ ఉన్నారు. మీకు శనేశ్వరుడు దశ జరగకపోయినా రాహు భగవానుడి దశ జరగకపోయినా కూడా కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ అనేది కీ పాయింట్ అన్నమాట ఇక్కడ. అయితే మీరు ఇప్పుడు వ్యాపారం స్టార్ట్ చేయడానికైతే అనుకూలంగా లేదు. ఈ ట్రాన్సిట్ కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి అస్సలు సహకరించట్ల. ఆల్రెడీ మీరు వ్యాపారం చేస్తూ ఉన్నారు, అప్పుడు అది పెరుగుతుంది కానండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వ్యాపారస్తులకి ఇది మంచి ట్రాన్సిట్ కానండి. కొత్తగా వ్యాపారం చేయాలి అని అనుకుంటే కనుక కొన్నాళ్ళు ఒక 1.5 year ఆ ప్రయత్నాన్ని విరమించుకొని మీరు ఉద్యోగం చేయడమే బెస్ట్. ఉద్యోగంలో అయితే చాలా బాగుంటుంది. ఉదాహరణకి వ్యాపారమే చేద్దామని అనుకుంటున్నారు, మీ జన్మజాతకంలో ఇప్పుడు వ్యాపారం చేసే కాలం ఉంటే, వ్యాపారం చేసే యోగ్యత ఉంటే అదొకసారి మీ జన్మజాతకం చెక్ చేసుకొని మొదలు పెట్టాలి. ఎందుకంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి
కేతు భగవానుడు అస్సలు సపోర్ట్ ఇవ్వట్లేదు. కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ వాళ్ళకి కేతు భగవానుడు సపోర్ట్ చాలా అందిస్తూ ఉన్నాడు. చాలా మంచి ఫలితాలను కూడా ఆయన ప్రసాదిస్తున్నాడు. ఉదాహరణకి మీరు అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా బిజినెస్ చేస్తూ ఉన్నా ఆల్రెడీ అప్పుడు కూడా ఈ పాయింట్ వాళ్ళకి అప్లికేబిలిటీ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉద్యోగం చేస్తూ ఉన్నా, ఉదాహరణకి మీరు వ్యాపారస్తులు కానీ మీ ఇంట్లో వాళ్ళు ఉద్యోగం చేస్తున్నా వాళ్ళకి బాగుంటుంది. అదే మీరు గృహిణీలు అయితే మీ ఇంట్లో ఎవరైనా ఉద్యోగం వ్యాపారం చేస్తుంటే వాళ్ళకి కూడా బాగుంటుంది. టోటల్గా చెప్పాలంటే కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఎక్కువగా ఇస్తున్నారు రాహుకేతువులు. అయితే ఇప్పుడు అందరికీ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ కావాలని అనుకోరు. కొంతమంది మాకు సరిపడా ఉంది భగవంతుడి దయ వల్ల, కానీ మాకు మరి ఫైనాన్షియల్ బ్లెస్సింగ్సే అంటున్నారు, ఇంకేమీ ఉండవు. ఆల్రెడీ మీకు సరిపడా అన్నీ ఉంటాయి జీవితంలో. అప్పుడు రాహుకేతువులు ఏం చేస్తారంటే మీకు ఆనందాన్ని కలిగిస్తారంటే మీరు ఏ ఏ పనులు అవ్వాలని మీరు కోరుకుంటున్నారో అవన్నీ అవుతాయి. అది మీ పట్ల కావచ్చు లేదా మీ ఇంట్లో వాళ్ళ పట్ల కావచ్చు, అవన్నీ జరుగుతాయి. దాంతోపాటు మీరు ఏదైనా స్పిరిచువల్గా ఇన్క్లైన్ అవ్వడానికి కూడా చాలా మంచి శుభ సమయం అని చెప్పాలి. హెల్త్ వైజ్ అందరికీ బాగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేయాలనుకునే వాళ్ళకి కానీ మీ జన్మజాతకంలో వివాహ స్థానం బలంగా ఉందా లేదా చూసుకొని మీ ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే గోచారం అయితే పూర్తిగా సహకారం అందించట్లేదు వివాహానికి. అందువల్ల మీరు కొంచెం మీ జన్మజాతకాన్ని పరిశీలించుకొని వివాహ ప్రయత్నాలు ప్రారంభించండి. ఇవి కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి రాహుకేతువుల సంచారం యొక్క ఫలితాలు. సహజంగా కుంభరాశిలో ఉన్న రాహు భగవానుడు అందరికీ మంచిగా చేస్తాడు. ఆయన ప్రశాంతంగా ఆయన ఇంటికి వచ్చాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు ఆయన. సో అందరికీ మంచిగా చేస్తాడు. కానీ దాన్ని మనము అంటే ఏమంటారు, ముద్దు వచ్చినప్పుడే చంకెక్కాలి, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఇలాంటివన్నీ మనం చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాం కదా. సో ఇలాంటివి మనం సాధించాలంటే ఏం చేయాలంటే లౌకికంగా కూడా మనం అంతా బాగుండాలి కదా. లౌకికంగా మనకంతా ప్రశాంతంగా ఉంటే పారమార్థికంగా మనం రీచ్ అవ్వచ్చు. బట్ ఎలా ఉన్నా లౌకికంగా పారమార్థికంగా మనం రీచ్ అవ్వడానికి కనుక మనం ప్రయత్నిస్తూ ఉంటే లౌకికమైన సమస్యలన్నీ ఈ భవసాగరాన్ని ఆయన ఒక చిన్న ఒక పెద్ద సముద్రం, మన సంసారం ఒక పెద్ద సముద్రం అనుకుంటే పరమాత్ముడి పాదాన్ని మనం ఆశ్రయిస్తే ఆ మహాసముద్రం కాస్త ఒక చిన్న కొలన్ని చేసేస్తాడు, మనం దాటడానికి వీలుగా చేస్తాడు. అదంతా పరమాత్ముడే చూసుకుంటాడు. బట్ అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు ఆచరణలో, ఎందుకంటే లౌకికంగా ఇబ్బందులు ఉంటాయి. సో ఇప్పుడు మనం రాహు భగవానుడికి సంబంధించిన పరిహారం ఏంటనేది చూద్దాం. ఎప్పుడైనా రాహు భగవానుడు ఎవరి ముందు తల వంచుతాడంటే అమ్మవారి ముందు తల వంచుతాడు. ఈ సంవత్సరంన్నర కాలం పాటు కూడా దుర్గా అమ్మవారి ఆరాధన, లలితా పరాభట్టారిక ఆరాధన, ఇలాగ లక్ష్మీ అమ్మవారి ఆరాధన, సరస్వతి అమ్మవారి ఆరాధన, గాయత్రి మంత్రం జపం చేసే వాళ్ళకైతే ఇంకా చెప్పక్కర్లేదు. గాయత్రి మంత్రం అనుష్ఠానం ఉంటుంది కాబట్టి చాలా మంచిది. ఇలా అమ్మవారిని పట్టుకోండి. ఏమీ తెలియదు, ఏదైనా ఒక నామాన్ని పట్టుకోవాలని అనుకుంటే కనుక శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని మనసులో అనుకుంటూ ఉండండి. అలాగే దక్షిణామూర్తి స్వామివారిని ఆరాధించడము. శ్రీ గురు దక్షిణామూర్తయే నమః, 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 శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. ఇలాగా ఈ స్వామివారి నామాన్ని కనుక 24 అంటే మనసులో ఎప్పుడూ కూడా నామజపానికి తప్పు లేదు కాబట్టి మనసులో ఎప్పుడూ కూడా ధ్యానించుకుంటూ ఉండడం ద్వారా రాహుకేతువులు పంచమ స్థానంలో ఉన్న రాహుకేతువులు అందరికీ కూడా యోగకారకంగా ఉంటారు. అంటే మంచి ఫలితాన్ని, లాభంలో ఉన్న కేతువు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు. సో ఈ ఫలితాన్ని మనందరం కూడా తీసుకుందాము. ఇలా మనమందరం కూడా రాహుకేతు దేవుళ్ళ యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా మనందరి తరఫు నుంచి కోరుకుంటున్నాను. శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.